రెండవది, ఎందుకు ఇంతసేటు విశ్వాస విషయంలో దేవుడు నొక్కుతాడు మనల్ని? ఆ విషయంలో ఎందుకు కోపడతాడు, ఎందుకు గద్దిస్తాడు? అవిశ్వాసం, సందేహం, అనుమానం, అపనమ్మిక అనే మనలో ఉండకుండా ఎందుకు గద్దిస్తాడు అంటే, అవి ఉన్న వాళ్ళ మీద దేవుని శక్తి పని చేయదు, దయ్యపు శక్తి పనిచేసిద్ది. అర్థమైందా? ఏ శక్తి పనిచేసిద్ది? విశ్వాసుల మీదేమో దైవ శక్తి పనిచేస్తే, అవిశ్వాసుల మీదేమో దయ్యపు శక్తి పనిచేసింది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నువ్వు పెద్ద మేధావి అయితే రాసుకోవద్దులే, కానీ కాస్త నా జ్ఞాపకం తక్కువ అంటే రాసుకో. అది చాలా ప్రాముఖ్యమైన మాట. అవిశ్వాసుల మీద ఏ శక్తి పనిచేసిద్ది? దయ్యపు శక్తి పనిచేసిద్ది. రెండవది, అందుకే ఏం చెప్తాడు? ఆయన శక్తి మన మీద నిలిచి ఉండినట్లు విశ్వాసము గలవారై ఉండండి. విశ్వాసాన్ని గురించి దేవుడు హెచ్చరించినంతగా మరి దేన్ని గురించి హెచ్చరించలేదు బైబిల్లో. కావాలంటే చదువుకోండి. ఆయన యందు మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో మనల్ని హెచ్చరించినంతగా మరి దేని విషయంలో హెచ్చరించాల? విశ్వాసం, 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 విశ్వాసం. ఎందుకు దాని గురించి అంత పదే 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 మాట్లాడాడు అంటే, అది ఉంటేనే ఆయన చేయాలనుకున్నవన్నీ మనలో జరుగుతాయి. అది మనలో కోల్పోయామంటే, అప్పటిదాకా అది ఉన్నంతసేపు నీళ్ల మీద నడిచిన పేతురు అది ఎప్పుడైతే కోల్పోయాడో నీట మునగటం అనేది జరిగింది. అంటే అప్పటిదాకా పేతురు మీద పనిచేసిన దైవశక్తి అతనిలో అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆ శక్తి అడ్డగించబడింది. దేవుని శక్తిని అడ్డగించింది ఏంది పేతురులో? అవిశ్వాసం, లేకపోతే సందేహం, అనుమానం. అందుకే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు. మనం ఎప్పుడు సందేహపడేటట్టు, అనుమానపడేటట్టు, దురాలోచనలు చేసేటట్టు మనం రోజు శోధించబడుతుంటాం. అవిశ్వాసము చూపుట ద్వారా దేవుని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. దేవుని శక్తిని మనమే అడ్డగించిన వాళ్ళం అవుతాం. ఈ మాట బైబిల్లో స్పష్టంగా రాసుంది. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. మార్కు సువార్త. దేవుడే అద్భుతాలు చెయ్యజాలకపోయెను అని రాసుంది. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఇప్పుడు చెయ్యలేదు అనేది వేరు, చెయ్యలేకపోయాను అనేది వేరు. కానీ అక్కడ పచ్చిగా రాయించాడు చెయ్యలేకపోయాడు అని. ఎందుకు చేయలేకపోయాడు? కింద చదువు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అది. ఇప్పుడు పేతురుని అంతసేపు నీళ్ల మీద నిలబెట్టింది ఏ శక్తి? దైవశక్తే. మరి ఆ శక్తి కరెక్ట్గా పనిచేస్తే నీళ్ళలో ఎందుకు మునిగాడు? అంటే ఇటు పక్క దేవుని శక్తి సరఫరా అవుతుంటే ఆ సరఫరాన్ని పట్టి ఉంచే శక్తే విశ్వాసపు శక్తి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాసంగా మారిద్దో ఆ శక్తి నిర్వీర్యమైంది. ఇక్కడ కూడా ఎంతో మందికి ఎన్నో విధాల అద్భుతాలు చేసిన యేసయ్య కొద్దిమంది రోగుల మీద చేతులుంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ చెయ్యజాలకపోయాను అని ఉంది. ఎందుకు చేయజాలకపోయాడు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. అంటే అవిశ్వాసుల జీవితాల్లో అద్భుతాలు జరగవు. అందుకే మొత్తుకొని చెబుతాడు, డౌట్ పెట్టుకోవద్దు, సందేహం పెట్టుకోవద్దు, అనుమానం పెట్టుకోవద్దు. నా యందు విశ్వాసాన్ని బట్టి నువ్వు అన్నీ కూడా నీకు అనుకూలమైనటువంటి రీతిలో విశ్వాసాన్ని అమర్చుకోవాలి తప్ప నువ్వు అవిశ్వాసం పెట్టుకోవద్దు. సాతాను అగ్ని బాణాలను తగలనీయొద్దు, విశ్వాసమును డాలు అడ్డం పెట్టు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది డైలీ మన జీవితంలో జరిగేదే. అందుకే మీకు ఇంతగా ఈ పాయింట్ గురించి నేను చెప్పాల్సి వచ్చింది. రెండో విషయం, మొదటి సంగతి ఏంటంటే, మనం సందేహపడినప్పుడు దేవుడు బాధపడతాడు, నొచ్చుకుంటాడు. అంతేకాదు మనతో మాట్లాడటం కూడా మానేస్తాడు. ఇది ఫస్ట్ విషయం, అబ్రహాం లైఫ్లో మనకు అర్థమైంది. రెండో విషయం ఇక్కడ మీరు చదివారు, సందేహపడే వాళ్ళ జీవితంలో వాళ్ళు సందేహపడేవే వాళ్ళ మీదకి వస్తాయి, కానీ దేవుని అద్భుతాలు జరగవు. సో సందేహము, అవిశ్వాసము, అపనమ్మిక, అనుమానం అనేది దేవుని అద్భుతాలు చేసే శక్తిని ఆపేస్తుంది. అలాంటి వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడలేము, వాళ్ళు చూడలేరు. గొప్ప అద్భుతం కావాలి, గొప్ప అద్భుతం చూడాలంటే గొప్ప విశ్వాసం కావాలి.
ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగుతావు, దేవా నేను గొప్ప అద్భుతం చూడాలనుకుంటున్నాను అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్న ఒక మాట అంటాడు, గొప్ప అద్భుతం నువ్వు చూడాలంటే గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండగలవా అంటాడు. ఈ మాట మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది. దయ్యం పట్టినటువంటి పిల్లవాడిని తండ్రి తీసుకొని వస్తాడు దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, చూడండి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను ప్రభువా, వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, నీ వలనన్నా అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టనే మాట మాట్లాడతాడు. చూడు 9వ అధ్యాయము 22వ వచనం. చదువు. అది వాని నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వలన ఏమైనను నీ వలన ఆయన అయితే మా మీద కనికరపడి మాకు ఎంత మాట అన్నాడండి. ఏమైనా నీ వలనన్నా అయితే అంటే మీ వాళ్ళల్లో కాలేదు, నీ వలనన్నా అయితే మాకు కనికరించి సహాయం చేయగలవు అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడో చూడు. అడిగితే దేవుడు అంటాడు, గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఒక గొప్ప అద్భుతమే. నేను ఒక సేవకుడిగా సేవ చేయటం ఒక గొప్ప అద్భుతం. ఈ సేవలోకి మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వచ్చి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ రాత్రి ఇక్కడ కూర్చోవటం ఇంకొక అద్భుతం. ఎట్లా సాధ్యం అండి? ఎట్లా సాధ్యం? నేనేమన్నా మీకు ఫోన్ చేశానా? మీ ఇంటికి ఏమైనా వచ్చానా? మీకేమన్నా బెదిరించానా? లేకపోతే ఏమన్నా డబ్బులు ఇచ్చానా? ఎప్పుడనగా బయలుదేరి ఇక్కడికి చేరారు. కొంతమంది అయితే ఈ ఆల్ నైట్ కోసం, రేపు ఆదివారం ఆరాధన కోసం పొద్దున అనగా బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జర్నీ చేసి 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 ఇందాక చేరారు ఇక్కడికి. అది ఎట్లా సాధ్యం? దేవా ఒక గొప్ప అద్భుతాన్ని చూపిస్తావా? దేవుని సమాధానం, ఒక గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? నాకుంది ప్రభు, అట్లయితే నేను చూపిస్తా. నా విశ్వాసంతో నిమిత్తం లేకుండా నువ్వు చూపలేవా? కుదరదురా బాబు. విశ్వాసము అద్భుతాన్ని స్వీకరించగలుగుతుంది, అద్భుతాన్ని పొందగలుగుతుంది. అవిశ్వాసం, అనుమానం అద్భుతాలని సొంతం చేసుకోలేదు. కాబట్టి చెప్పండి, రెండవ మాట, అవిశ్వాసము, అనుమానము, సందేహము, డౌట్ అనేది దేవుని అద్భుతాలని అడ్డగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని కలిగి ఉండేటట్లు జాగ్రత్త పడాలి? ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనం స్వతంత్రించుకోగలుగుతాం. అవిశ్వాస మాటలు మాట్లాడే వాళ్ళని దరి కూడా చేరనీయొద్దు. వాళ్ళ మాటలు అసలు చెవిలోకి వెళ్ళనీయొద్దు. ఆ మాటలు మాట్లాడుతున్నంతసేపు కూడా సైతాన్ని గద్దించడమే నువ్వు. వాళ్ళ అవిశ్వాస మాటలు మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉంటే సైతాన్ అనుకోవటమే. నువ్వు మాత్రం విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై, విశ్వాసంతో నేను ముందుకు ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని మానవాతీతమైన శక్తి నీలో పనిచేసిద్ది, నీ ద్వారా సమాజంలో కూడా పనిచేసిద్ది. ఆమేన్. మూడవది, అవిశ్వాసము, అనుమానము, సందేహము అనేవి మనం కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతామని బైబిల్లో రాస్తుంది. గుడ్డోళ్ళం అవుతామని బైబిల్లో రాస్తుంది. అంటే ఈ కళ్ళు బాగానే కనపడుతుంటే మనోనేత్రాలు ముయ్యబడతాయి. నేను చెప్పలా, బైబిల్లో ఉంది, కావాలంటే చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అద్దుగో ఎంతమందికి అర్థమైంది ఈ మాట? స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు 2 రకాలు ఉంటారు. రాత్రికాలం ప్రార్థనకు పోతే మంచిది అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. పోతే మంచిది అని అంటే వాళ్ళ మంచి ఎంతవరకు అంటే జస్ట్ వచ్చి కూర్చొని కాసేపు గడిపి తర్వాత ఆ రోడ్ల మీదకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఈ మంచిది బాపతో. నేను చెప్పింది అర్థమైందా మీకు? కాసేపు కూర్చుంటారు, కాసేపు కూర్చొని అర్థమైతే 4 మొక్కలు వింటారు, అర్థం కాకపోతే లేచిపోతారు. కూర్చొని కాస్త ఆడి షాప్ ఏందో విందాం, కొంచెం మనసు పెడదాం అనుకోరు. ఎందుకు అంటే వస్తే మంచిది బాపతది,
ఈ సరుకు అంతా వస్తే మంచిది సరుకు. ఈ సరుకు ఏం చేసి కాసేపు కూర్చుంటుంది ఇక్కడ, తర్వాత పోయి ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆ కొట్ల మిట్టి ఆ బఠాన్ నీళ్ళు ఆ శనక్కాయ పప్పులు పొట్లను తీసుకొని అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ రోడ్ల మీద. అట్లాంటి సరుకు కోసం నేను చెప్పట్లా, మీకు దండం పెడతా. దేవుని మాటలు విని ఆ మాటల్ని హృదయంలో తీసుకొని కాస్త జీవితాన్ని మార్చుకొని బాగుపడదాం అనుకునే వాళ్ళ కోసం ఇంత కష్టపడి చెబుతున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి నైట్ చెప్తున్నాను కదా అని తేలిగ్గా తీసుకోవద్దు, మ్యాటర్ సీరియస్. మీరు ప్రార్థన చేశారు నాతో మాట్లాడని, దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా గైకొను. మూడోది ఏం చెప్తున్నాను, అవిశ్వాసం కానీ అనుమానం కానీ సందేహం కానీ మనం కలిగి ఉన్నట్టయితే ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతాం, మనోనేత్రాలు ముయ్యబడతాయి. దానివల్ల ఏం జరుగుద్దో చెప్పనా? ఇదేంది బంగారు వర్ణంలో ఉంది, ఏంటిది? ఇది దీపవృక్షం. ఇది ఎంతమందికి కనపడుతుంది? కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇది కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కనపడుతుందా? చాలా అందంగా ఉంది కదా, దించండి. చాలా అందంగా ఉంది కదా, ఉందా లేదా? రైట్. కళ్ళు లేనోడికి ఉందా లేదా? లేదన్నంత మాత్రం లేదా? మరి కళ్ళు లేనోడికి అది. ఎవరైతే ఈ అనుమానం, అవిశ్వాసం, సందేహం, డౌటు అనేవి కలిగి ఉంటారో వాళ్ళకి ఇలాగ దేవుని కార్యాలు ఎన్నున్నా అవి వాళ్ళకి అందవు. ఎందుకంటే వాటిని చూసి విశ్వసించి పొందుకునేటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు గనక, వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయింది కనుక దేవుడి చాలా సంగతులు వాళ్ళు చూడలేరు, సొంతం చేసుకోలేరు. చాలా దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళకి అన్నీ సొంతం అవుతాయి, కానీ మనోనేత్రాలు ముయ్యబడిన వాళ్ళు, ఆత్మీయ చెవిటోళ్ళు, దేవుడి చాలా విషయాలు ఆత్మీయ గుడ్డోళ్ళు చెవిటోళ్ళు పొందుకోలేరు. వాళ్ళకి ఆ గుడ్డితనం చెవిటితనం ఎందుకు వచ్చిందో తెలుసా? అవిశ్వాసమును బట్టి వచ్చింది. అది ఎవరు కలిగిస్తారో తెలుసా? యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఇప్పుడు ఇది బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ వస్తువు కళ్ళున్నోడు మాత్రమే చూడగలడు, ఆస్వాదించగలడు. కళ్ళు లేనోడు ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉండేది, ఇలా ఉంటది అని నేను మీకు చూపించాను. మోషే ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో, మోషే నిర్మించిన గుడారములో దీపవృక్షం యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉంటది అని మీకు చూపిస్తున్నా. కళ్ళున్నోళ్ళందరూ ఆహా అని ఆస్వాదించారు, కళ్ళు లేనోడు ఏందంట అన్నట్టు ఉంటుంది. ప్రియులారా, మీరు గమనించాలి, కళ్ళు లేనివాడు ఇదిగో ఇన్ని విషయాలున్నా చూసి ఆస్వాదించలేనట్టు, చెవులు లేనివాడు కమ్మనైన సంగీతాన్ని కూడా స్వతంత్రించుకోలేనట్టు, అవిశ్వాసము కలిగిన వాళ్ళు, అనుమానించే వాళ్ళు, సందేహపడేవాళ్ళు దేవుని దగ్గర ఉన్న విషయాలన్నిటిని కూడా సొంతం చేసుకోలేక దరిద్రులై ఉంటారు. క్లియర్గా అర్థమైతే ధన్యుణ్ణి, అర్థం కాకపోతే మీ కర్మ. ఇంక నేను చెప్పను. దేవునికి స్తోత్రం. ఇంకెన్నిసార్లు చెప్పేది? ఇంత వైనంగా చెప్పి ఇన్నిసార్లు అడిది పిడిది పట్టుగా ఆమ్లెట్ కానీ తిరగేసి అటు తిరిగేసి ఇటు తిరిగి చెప్పి 3 సార్లు ఏం చెప్పా, ఇంక చెప్పను. అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఏం అర్థమైంది? అంటే విశ్వాసం యొక్క గొప్పతనం ఏందో అర్థమైందిగా, దాని అవసరత ఎంతో అర్థమైందిగా. ఇప్పుడు చెప్పండి, నా దగ్గర ఈ దీపవృక్షం ఉంది, ఈ మైక్ ఉంది, లేకపోతే ఇదిగో స్క్రీన్లో నా మొహం కనపడుతుంది, నేను చూపించే కొన్ని. కానీ దేవుని దగ్గర సమృద్ధి చాలా ఉన్నాయి, నువ్వు పొందుకోవాల్సినవి. ఎందు నిమిత్తం పొందలేకపోతున్నాం చాలా సంగతులు అంటే అవిశ్వాసాన్ని బట్టి పొందలేకపోతున్నాం. ఓకేనా? 3. మొదటిది, దేవుడు బాధపడతాడు, దేవుడు అభ్యంతర పడతాడు, దేవుడు మనల్ని అయిష్టులుగా చూస్తాడు,
దేన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్టి. ఇంకా రెండోది, మనల్ని అలా చేయాలనే సాతాను నిరంతరం శోధిస్తూ ఉంటాడు కనుక మనం జాగ్రత్త పడాలి. ఓకే. రెండవది వచ్చేసి అద్భుతాలు జరగవు. విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, కానీ అనుమానించే వారి జీవితాల్లో, అవిశ్వాసుల జీవితాల్లో కార్యాలు జరగవు. ఇది స్పష్టం. మూడవది, విశ్వసించిన వాడు అన్నిటినీ స్వీకరించగలుగుతాడు, స్వతంత్రించుకోగలుగుతాడు, కానీ అవిశ్వాస అయిన వాడి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుంది కనుక దేవుని చాలా సంగతులు వాడు చూడలేడు, చాలా విషయాలు వాడు స్వీకరించలేడు. నేను ఎంత సంగీతం పాడినా చెవిటోడికి ఏమి వినపడింది? అన్నా అనుకో, ఏంది ఆయన ఎట్ట అంటున్నాడు, ఏంది అని అంటాడు. వినపడినోడికి ఏముంది మరి? ఏ సంగీతం పాడినా ఇక నేను చేతులు ఊపే కొద్ది వాడికి గందరగోళం అయిపోతున్నాడు, చేతులు అట్టు ఊపుతున్నాడని. 3, 4 విషయం చెప్తా, సింపుల్గా ముగిస్తా, ఏం భయపడవాకండి. 4 విషయం చెప్తా. విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు, విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు. విశ్రాంతి అంటే తెలుసా? నెమ్మది కలిగి ఉండుట. దేవుని యందలి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పాట అంతా అవసరం లేదు, 2 ముక్కలు చాలు. పెను తుఫానులో నాదు ప్రశాంతత. తుఫాన్లో ప్రశాంతత ఎట్టుంటుందండి? గుండెలు అదిరిపోతుంటాయి. అయితే పెళ్ళ ఉరుములు ఉరుముతా, మెరుపులు మెరుస్తా, గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా? కానీ విశ్వసించేవాడికి ఉంటుందంట, విశ్వసించేవాడికి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను, కావాలంటే చూడండి. విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు, అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు. మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు. చూస్తారా? హెబ్రీ పత్రిక 3:18 చదువు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. ఆ విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసులే ప్రవేశిస్తారంట. మరి అవిశ్వాసులు ఏం చేస్తారు? ఆ విశ్రాంతిలో ప్రవేశించరు, వాళ్ళు ఆవేదనలో బతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు? అసలు విశ్రాంతి అంటే ఏంటి? నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి. నువ్వు రేపు అప్పు కట్టాలి, లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు. నీకు అప్పిచ్చినోడు నిన్ను రోడ్డుకు లాగుతాను, బండబూతులు తిడతాను, చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు. నీకు అప్పిచ్చినోడు. నిద్రపోతావా? ఈరోజు నిద్ర పట్టిద్దా? ఇక నీకేం కనపడుతుంటది? సినిమా ఏం కనపడింది చెప్పు? వాడు వచ్చినట్టు, సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు, నిన్ను చొక్కా పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు, జనం అంతా గుంపు కూడినట్టు, వాడు నిన్ను చెడామడా తిడుతున్నట్టు. అదేగా కనపడే పిక్చర్. అదేగా అదే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు వార్నింగ్ ఇచ్చినా సరే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు.
యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది, ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? నేను నమ్మిన వాణిని, ఇదే పాట. ఇక రెండో పాటలు, సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. దేవునికి మహిమ. రేపు కాదు, సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు. అదే అవిశ్వాసులు ఇక వాళ్ళు నిద్రపోరు, ఇంటి వాళ్ళు నిద్రపోనీరు. ఇక వాళ్ళు దిగులు పడతారు, ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు. అంతే, వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు. ఇప్పుడు ఈ బాబతు మీలో చాలా మంది ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఉన్నారా లేదా? రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు? దేవుడు అంటున్నాడు నోరు మూసుకొని నిద్రపో అంటున్నాడు. ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే, విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది, నువ్వు నిద్రపో అంటాడు. మర్యాదగా నిద్రపోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు. ఇది ఎక్కడనే తండ్రి, రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్రపోమంటే, నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి. నా మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది. ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపో. నిద్రపో అంతే. నా మీద విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. అట్లయితే ఏడుపు మొఖం తీసేసి నవ్వుతా ఉండు. నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో. నేను అంతలో వార్నింగ్ ఇచ్చి నవ్వుతా ఇగిలించుకుంటా తిరుగుతున్నాడు ఏందని వాడికి మైండ్ పోవాలి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు ఇగిలిస్తున్నావు? నీకు తోడై ఉన్నవాడిని నువ్వు నమ్ము. ప్రార్థన చేయమంటారా? చెప్పమంటారా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? డౌట్ లేదుగా? వందనాలమ్మా. ఏం లేదు, నా ప్రయాస వృధా అయిద్దేమో, రేపు పగలన్న చెబుదామని. నేను చాలాసార్లు మీకు కోట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తా, మర్యాదగా నవ్వుతా పోండి అని, సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్నా మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు. నాకు పెడదామన్నా రాదా ముఖం? ఆ ఏడుపు కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు. ఎందుకు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా, ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండు అన్నాడు. ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనలే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నా మీద ఈ భారం ఎయ్. కాదులే ప్రభా, నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం? భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం? నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కదెత్తంటివి, ఎట్ట చేస్తావో అని. పనికి మాలింది అని అంటాడు ఆయన. పనికి మాలి ఎన్నిసార్లు చెప్పాలి? పనికి మాలింది ఆయన. ఆ ఏడుపు కొట్టు ముఖం తీసేసి నవ్వుతా ఉండమని, సంతోషంగా ఉండమని.
అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. అరే ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నది, ఎంత సంతోషంగా ఉన్నది, ఎట్లా ఇది? వాడే వచ్చి అడగాల, ఎట్లా ఇది అని. ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం. ఎట్లా ఇదేందిరా బాబు, నేను నమ్మినవాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది, నాకు ఈ విశ్రాంతి ఉంది. రైట్. నాలుగో మాట ఏంటి? నాలుగో మాట, విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు. విశ్రాంతిలో ఉండమని నా దేవుడు మాట్లాడాడు. నువ్వు విశ్రాంతిలో, ఆయనను బట్టి విశ్రాంతిలో ఉంటే ఆయన సంతోషిస్తాడు. నువ్వు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ. నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని నువ్వు తడవకి ఇంత చీదేస్తా ఉంటే ఆయనకి సీతర పుట్టిద్ది. పక్కన వాళ్ళకే సీతర పుట్టినప్పుడు ఆయనకి సీతర పుట్టదేంది? పనికి మాలిన దానికి ఎన్నిసార్లు చెప్పినా దరిద్రపేడు మానుకోదు. ఈ పనికి మాలికి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవడం పాడలేదని నీ కర్మ సావు అంతే సావని వదిలేస్తాడు. ఇంకేం చేస్తాడు మరి? తలకైనా ఎత్తటాడు అనుమానం పెట్టుకుని బతుకుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? సరే అనుభవించరా నీ కర్మ అంటాడు. బాబా అర్థమవుతుందా నాయన? నిజంగా అర్థమవుతుందా? షో చేస్తున్నారు అర్థం అయినట్టు. స్తోత్రం. అది బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. నాలుగో విషయం చెప్పాను, విశ్రాంతిలో ఉండాలి అంటే విశ్వాసం గలవాడే. పెను తుఫాను లాంటి సమస్యలున్నా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తల్లి ఒడిలో శుభ్రంగా పాటలు పెట్టుకుంటారు. సంతోషమే సమాధానమే. అవిశ్వాసులకు ఏడుపు కావాలి, పక్కన మన చుట్టూ ఉన్న అవిశ్వాసులకు ఆశ్చర్యం కలగాలి. ఎట్లా ఇది సాధ్యం? దేవుని బట్టి సాధ్యం. రైట్.